సోదరా, దుఃఖాలు బాధలు నేను అనుభవించాను. బాగా ఆలోచించిన మీదట దుఃఖాలు అనారోగ్యాలు మారు రూపంలో ఉన్న ప్రకృతి వరాలని, సంస్కారాల ప్రభావం నుండి తప్పించుకోవటానికి అవి మనకి తోడ్పడుతున్నాయనే నిర్ధారణకి వచ్చాను. ఎవని మనస్సు అంతర్ముఖమై అనంతత్వం వైపు ఒరిగి ఉంటుందో, ఎప్పుడైతే అతనిలో మిగిలి ఉన్న కర్మలన్నీ తొలగించబడతాయో అప్పుడతని ఆధ్యాత్మిక ప్రగతి నిరాటంకంగా సాగిపోతూ ఉంటుంది. ప్రపంచంలో జీవించటానికి అవసరమైన సామాన్య కార్యకలాపాలేవీ దీనికోసం ఎవ్వరూ వదులుకోనవసరం లేదు. కాని చివరకు దేనిని పొందాలో ఆ అనంతత్వం పొందటానికి మాత్రం నిమగ్నులమై ఉండాలి. ఎంతో ముఖ్యమైన ఈ విషయం పట్ల మానవులు ఎందుకు శ్రద్ధ చూపరో నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. తమలో భక్తి పెరగాలని ప్రార్థన చేయడంలో నిమగ్నమై ఉండేవారిని కొందరిని నేను చూస్తున్నాను. వారు దానికోసం మళ్లీ మళ్లీ ఈ ప్రపంచంలో పుట్టాలని కోరుకుంటున్నారు. వారి భక్తిని నేను మెచ్చుకుంటున్నాను. కాని తదుపరి విషయం నాకసలేమీ అంతుబట్టటం లేదు. దీనిలో ఎలాంటి అర్థంగాని లక్ష్యంగాని కనబడటం లేదు. భగవంతునికి తనను తాను అర్పించుకోవటమే ఎవరైనా చేయవలసిన పని. మొట్టమొదట్లో ఇది చాలా కష్టమనిపిస్తుంది. కాని నిజానికి అది అత్యంత సులభం.